ఉంటే చూస్తూ ఉండే పరిస్థితులు ఉన్నాం. మంచి వాళ్ళని పూర్తిగా ఆలోచించాం. మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావాలి, మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం. కరోనా ఏ సెంటర్ 3వ తారీఖు చూస్తే మీరు ఎవ్వరూ భయపడదండి. మీ కానీ ప్రభుత్వ పెన్షన్ ఇవ్వకపోతే 3 నెలలు వెయిట్ చేయండి, నేనున్నాను. ఏదైతే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానో 4,000 రూపాయలు పింఛన్తో ఈ 3 నెలలు కలిపి జూన్ అందరికి ఇచ్చే బాధ్యత. జూన్లో ప్రమాణ స్వీకారం అవుతారు, జూన్లో చేస్తా. ఏప్రిల్, మే, జూన్ అదనంగా 1000 రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత నాదని చెప్పా. ఆ దెబ్బతో భయపడిపోయి మనం డబ్బులు రిలీజ్ చేశారు. డబ్బులు రిలీజ్ చేశారు, కానీ ఎక్కడైతే చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాడిని, నడవలేని వాడిని, వాళ్ళందరినీ ఇంటి దగ్గర ఇస్తామని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపోయేట్టుగా చేసి శవరాజకీయాలు చేసిన పార్టీ ఉంది. శవరాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది పార్టీకి. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పెన్షన్ అనేది తెలుగుదేశం పార్టీ 2023లో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. 30 రూపాయలు. 95 మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 రూపాయలు 75 రూపాయలు చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఆ 75 రూపాయలు 200 చేశాడు. నేను 14 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 5 రెట్లు ఇచ్చి 200 రూపాయలు చేశాను. మళ్ళీ పెరిగిన ధరలు వాళ్ళ అవసరాలు దృష్టిలో పెట్టుకుని 1000 రూపాయలు 2,000 రూపాయలు చేశాను. నువ్వు ఇచ్చినంత 5 సంవత్సరాలు 250 రూపాయలు ఇచ్చి మన లాస్ట్ నిన్నే 3,000 రూపాయలు చేశాం. అదే సమయంలో 1,800 రూపాయలు నేను ఇస్తే, తెలుగుదేశం ఇస్తే అన్ని ప్రభుత్వాలు పెంచితే 1,200 చరిత్రలో. అలాంటిది నేను ఎన్నోసార్లు చెప్పాను పేదవాడికి, వృద్ధులకి, వితంతులకి, పేదవాడికి మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు కూడా చెప్పాం, పెన్షన్ మళ్ళీ పెంచుతామని ముందుగా వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖుని ఇస్తాం, పెంచిన 4,000 రూపాయలు ఇస్తాం. ఒకవేళ ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే 3 నెలల వరకు క్యారీ ఓవర్ ఉంటుంది. ఒక నెలలో తీసుకుని నెక్స్ట్ మంత్, ఇది 3 నెలల వరకు ఒకేసారి తీసుకుని వెసులుబాటు ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాం. రెండవది, నేను ఆ రోజు పెన్షన్ తీసుకోవడానికి ఊరికే రావాల్సిన పని లేదు. అథెంటికేషన్ ఉంటే వాళ్ళు ఎక్కడున్నా డబ్బులు తీసుకునే విధానానికి లిమిట్కి నేను అనుమతి ఇచ్చాను. ఒక విలేజ్ టౌన్కి వస్తాను పిల్లల కోసం, అక్కడ కూడా ఇచ్చాను. వేరే ఊరికి పోతాడు, అక్కడ ఇచ్చాం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఊరే కాకుండా, ఆ ప్రాంతమే కాకుండా ఏ ప్రాంతంలో ఉన్నా పెన్షన్ ఇచ్చే వెసులుబాటు ఉంది. మళ్ళీ మనకు ఆటోమేటిక్గా అథెంటికేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు డ్రా చేశారా లేదని. ఐరిష్ వచ్చేది, ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. నేనే డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చాను. ఏ డిజిటల్ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలో ప్రధానం. కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నిశ్చయంగా